అపొస్తలుడైన పౌలు రోమా కారాగారం నుంచి ఎఫెసీ పట్టణంలో ఉన్న విశ్వాసులకు రాస్తున్న పత్రికను గత సంవత్సరంన్నర నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూడబోతున్నాం. దయచేసి మీ బైబిళ్ళు తెరిచి ఉంచండి. పీపీటీ ఉంటుంది, కానీ మీరు పీపీటీ మీద కంటే ఎక్కువగా నేను చెప్పే మాటల మీద మీ దృష్టిని ఉంచండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ప్రార్థన. దేవా, ఈ మాటలు మా జీవితంలో విని విడిచిపెట్టకుండా పాటించడానికి, అర్థం చేసుకొని వాక్యానుసారంగా ప్రవర్తించడానికి మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అపవాది తంత్రములను ఎదిరించడానికి, సాతాను యొక్క అగ్ని బాణములను ఎదుర్కోవడానికి మనం ఈ లోకంలో నిలబడ్డాం, లేకపోతే నిలబడుతున్నాం. దానికి దేవుడు దయచేసిన ఒక వెపనరీ ఏంటి అంటే సర్వాంగ కవచం, స్పిరిచువల్ ఆర్మర్ అన్న సంగతిని మనం గత కొన్ని వారాలుగా ధ్యానం చేస్తున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించామో ఆ రోజు నుంచి కూడా అపవాది మన మీద దాడి చేస్తున్నాడు. ఎలా దాడి చేస్తున్నాడు? వాడు ప్రశ్నలను సంధిస్తున్నాడు, సందేహాలు పుట్టిస్తున్నాడు. రక్షణ సంబంధమైనవి కావచ్చు, విశ్వాస సంబంధమైనవి కావచ్చు, సువార్త సంబంధమైనవి కావచ్చు. హీ ఈస్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ పవర్. ఏంది? క్వశ్చన్సే. మనలో సందేహాలను పుట్టిస్తూ ఎన్నో దాడులు వాడు చేస్తూ ఉన్నాడు ఫ్రమ్ ద డే 1. కానీ వాడి దాడుల్ని ఎదుర్కోవడానికి దేవుడు మనకు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. సత్యం అనే దట్టిచ్చాడు, నీతి అనే మైమరువు ఇచ్చాడు. తర్వాత అంటే మీరు చెప్తారేమోనని కాదు, దానికి ముందు ఇంకోటి, సమాధాన సువార్త అనే జోళ్ళు తొడుక్కోమన్నాడు. ఆ తర్వాత గత వారం చూసినట్టుగా విశ్వాసం అనే డాలు పట్టుకోమన్నాడు. ఆ పిదప 17వ వచనంలో ఈ మాట పౌలు చెబుతా ఉన్నాడు. ఏంటంట? మీరు రక్షణ అనే శిరస్త్రాణమును ధరించుకోండి, తర్వాత దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని కూడా ధరించుకోండి. సో ఈరోజు మనం ఒకటే పాయింట్ చూస్తాం, అది రక్షణ అనే శిరస్త్రాణం. దయచేసి మీరు రాసుకోవాలంటే రాసుకోండి. ఈరోజు వచనం చిన్నది, కానీ నేను చెప్పబోయే అంశాలు చాలా పెద్దవి. మీకు దాదాపు మోర్ దెన్ 10 to 12 వర్సెస్, 10 to 12 కాదు, ఇంకెక్కువనే నేను చాలా వచనాలు చూపించబోతున్నాను. ఐ వాంట్ టు ఆర్గ్యూ. ఈరోజు ఒక ఆర్గ్యుమెంట్ లాగా ప్రసంగం ఉండబోతుంది. కాబట్టి మీరు దయచేసి అటెంటివ్గా వినండి. కేవలం ప్రసంగికుడు మాత్రమే కష్టపడొద్దు. ప్రతి ఆదివారం నిలబడి గొంతంతా పోగొట్టుకొని అరిచి అరిచి ప్రసంగికుడు మాత్రమే కాదు, వినేవాళ్ళు కూడా, దేవుని వాక్యం వినేవాళ్ళు కూడా అటెంటివ్నెస్తో చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ ప్రయాణంలో, ఈ 1 అవర్లో మీరు నాతో కూడా చాలా అలర్ట్గా ఉండాలని, అవసరమైతే వాక్యాలను రాసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. రక్షణ అనే శిరస్త్రాణమును మీరు ధరించుకోండి. అండ్ టేక్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అండ్ ద స్వోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సర్వాంగ కవచంలో చివరి 2 విషయాల దగ్గరికి మనం వచ్చాం. 4 విషయాలు మనం ధ్యానించాం. ఈ చివరి 2 విషయాలు కూడా అపొస్తలుడైన పౌలు చాలా ప్రాముఖ్యమైనవిగా ఆయన చెబుతున్నాడు. సో రక్షణ అనే శిరస్త్రాణాన్ని మీరు ధరించుకోండి అని పౌలు ఇక్కడ ఈ వచనంలో చెప్తున్నాడు. రక్షణ అన్న పదానికి గ్రీక్లో వాడిన పదం ఏంటంటే సోటేరియా. సోటేరియా అంటే గ్రీక్లో జనరల్ మీనింగ్ మనం చూస్తే ఇట్స్ డెలివరెన్స్ ఫ్రమ్ ద డేంజర్. అంటే ఒక ప్రమాదం నుంచి తప్పించబడడాన్ని సోటేరియా అని మనం జనరల్ మీనింగ్ ఒకవేళ దానికి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. అంటే ఒక ప్రమాదం నుంచి విడుదల చెందడాన్ని సోటేరియా అని మనం చూడొచ్చు. ఎక్కడుందంటే 2 వచనాలు చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 verse 7.
విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు, యాక్చువల్లీ నోవాహు ఇంటి వారి రక్షణ అని మాట్లాడుతున్నప్పుడు ఫ్లడ్ నుంచి డెలివరీ, అతి ప్రమాదమైన ఆ ఫ్లడ్ నుంచి, ఆ డేంజర్ నుంచి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఇట్ వాస్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ డెలివరెన్స్, రక్షణ అని అక్కడ మాట్లాడుతున్నాడు. అపొస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 33-34 వచనాలు. యాక్ట్స్ చాప్టర్ 27 వర్స్ 33 and 34. ఇది చివరి అధ్యాయం. పౌలు తన జర్నీ ముగించబోతున్నాడు. అక్కడ మాట చూడండి, మనందరికీ తెలుసు, ఆయన పడవలో వెళ్తూ ఉంటాడు, పెద్ద తుఫాన్ వస్తుంది, దాంట్లో ఉన్న సామాన్లన్నీ కింద పడేయమంటాడు. ఆ సందర్భంలో పౌలు చెప్తున్న మాటలు చూడండి. తెల్లవారుచుండగా పౌలు 14 దినాల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఎందుకు? ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీరు డెలివరెన్స్, మీరు ప్రమాదం నుంచి రక్షించబడాలంటే, మీ బాడీస్ సేవ్ అవ్వాలంటే ఏం కావాలంట? సొటేరియా అన్న పదాన్ని అక్కడ వాడుతున్నారు. అయితే ఈ సొటేరియా అన్న పదాన్ని కేవలం ఫిజికల్ డెలివరెన్సే కాకుండా నూతన నిబంధన రచయితలు ఏం చేశారంటే స్పిరిచువల్ సెన్స్లో వాడారు, అంటే ఆత్మీయంగా వాడారు. సో ఏంటి స్పిరిచువల్ సెన్స్లో వాడడం అంటే, ఆత్మీయంగా ప్రమాదకరమైన స్థితిలో ప్రజలున్నారు. ఏంటా ప్రమాదం? నిత్య నరకం. మన పాపములను బట్టి మనం నరకానికి వెళ్తున్నాం, అతి ప్రమాదకరమైన ప్రదేశానికి మనం వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలంటే సొటేరియా కావాలి. ఏం కావాలి? డెలివరెన్స్, విడుదల కావాలి. సో నూతన నిబంధన రచయితలు రక్షణ అన్న పదానికి వాడిన గ్రీకు పదం సొటేరియా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 16. సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా సొటేరియా కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలగజేయుటకు దేవుని శక్తి అయి ఉంది. ఏది రక్షణ కలగజేస్తుంది? పౌలు ఏమంటున్నాడు అక్కడ? సువార్త, ద గాస్పెల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ గివ్ యూ సొటేరియా, అంటే రక్షణ కలగజేస్తుంది అన్న మాట ఇక్కడ పౌలు చెబుతా ఉన్నాడు. బై ద వే, పౌలు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు మనం ఇంతకు ముందు కూడా మనం మాట్లాడాం. ఆయన పాత నిబంధనలోని విషయాలను, ఇమేజరీని ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఇదే వచనాన్ని మనం గత సర్మన్స్లో కూడా చూసాం, బట్ మళ్ళొకసారి మనం చూద్దాం. యెషయా 59:17. ఆయన హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనే శిరస్త్రాణం గురించి మాట్లాడుతున్నప్పుడు యెషయా 59:17లో మెస్సియానిక్గా మాట్లాడిన మాటను ఆయన గుర్తు చేస్తున్నాడని చాలామంది చెబుతారు. ఏమనుంది అక్కడ? నీతిని కవచముగా ఆయనను ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. రక్షణ అనే శిరస్త్రాణాన్ని అక్కడ 59:17లో కూడా వాడినట్టుగా మనం చూస్తాం. సో సొటేరియా అంటే విడుదల, సొటేరియా అంటే రక్షణ అని నూతన నిబంధన రచయితలు వాడారు. సో పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు దాన్ని ధరించుకోండి. దేన్ని ధరించుకోండి? ఒక యుద్ధానికి వెళ్తున్న సైనికుడు, యుద్ధంలో పోరాడడానికి వెళ్తున్న సైనికుడు, ఆయన సత్యం అనే, అంటే ఆ మైమరువు కావచ్చు, బ్రెస్ట్ ప్లేట్ కావచ్చు, ఆ షీల్డ్ కావచ్చు పట్టుకొని వెళ్తున్నప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం కూడా ఆయన ధరించుకొని వెళ్ళాలి. దాన్నే హెల్మెట్, శిరస్త్రాణం అని అంటాం. హెల్మెట్ లేకపోతే జరిగే ప్రమాదం ఏంటి? శత్రువు వేసే బాణాలు కావచ్చు, శత్రువు చేసే దాడి కావచ్చు, నీ తలకు తగిలితే యు ఆర్ గాన్. ఎందుకంటే హెడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. హెడ్ ఇంజరీ జరిగితే చాలా చాలా ప్రమాదం. విత్ ఇన్ సెకండ్స్లో మరణించే అవకాశం ఉంటుంది. యాజ్ అ మెడికల్ డాక్టర్ ఐ హ్యావ్ సీన్ మెనీ పేషెంట్స్. పోస్ట్ మార్టం కూడా నేను కండక్ట్ చేసేవాన్ని. పోస్ట్ మార్టమ్స్లో కూడా బాడీలో ఎక్కడా కూడా ఏ దెబ్బలు ఉండేవి కావు. ఎక్కడైంది అంటే ఒకటి కింద పడతాము రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో, ఎస్పెషల్లీ బలంగా తలకు తాకుతుంది, లోపట బ్లీడింగ్ రావడం వల్ల రక్తం గడ్డ కట్టి చనిపోవడం నేను చాలామంది పేషెంట్స్లో కూడా చూశాను. సో హెడ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అందుకే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, పెట్టుకోండి నాయన హెల్మెట్ అని చెప్తారు. హెల్మెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ హ్యావ్ సీన్ సమ్ పేషెంట్స్ ఆల్సో, బికాజ్ వాళ్ళు హెల్మెట్ పెట్టుకున్నారు కాబట్టి
హెడ్కి తాకినా కానీ బతకడం చూశాను. మిగతా అక్కడక్కడ ఫ్రాక్చర్స్ అయినాయి. ఫ్రాక్చర్స్ అయితే మళ్ళీ ఒక స్టీల్ ప్లేట్ వేసి చేయొచ్చు, కానీ హెడ్ ఇంజరీలో ఒకవేళ రక్తం ఎక్కువగా బ్లీడ్ అయితే వీ కెనాట్ సేవ్ ద పేషెంట్స్. సో ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏం చెప్తున్నానంటే, మన బాడీలో హెడ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్, తల చాలా ఇంపార్టెంట్, మెదడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఈస్ ద కంట్రోల్ సెంటర్ ఆఫ్ ద బాడీ. దిస్ ఇస్ ద కంట్రోల్ సెంటర్. మన మెదడులో ఉన్న వివిధ భాగాలకు వివిధ పనులు ఉంటాయి. అవి కనుక కరెక్ట్గా పనిచేస్తేనే మన బాడీ పనిచేస్తుంది. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. అదేవిధంగా పౌలు దాన్ని ఇక్కడ అనాలజీ ఎందుకు చెప్తున్నాడంటే, ఒక రక్షించబడిన వ్యక్తికి కూడా రక్షణ అన్నది అంత ప్రాముఖ్యం. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నీవు అపవాది దాడిని ఎదుర్కోవాలంటే రక్షణ చాలా చాలా ఇంపార్టెంట్. రక్షణ అనే శిరస్త్రాణం నీకు ఉండకపోతే, ఆ కంట్రోల్ సెంటర్ నీకు ఉండకపోతే, నీ క్రైస్తవ జీవితం, నా క్రైస్తవ జీవితం సాతానుకు దాసోహమైపోతుంది అని చెప్పాలని పౌలు ఇక్కడ ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఇక్కడ హెల్మెట్ని రక్షణతో ఆయన పోలిస్తున్నాడు. ఎందుకు పోలుస్తున్నాడు? అసలు ఏంది అంత ఇంపార్టెంట్? ఏంటి రక్షణ? నేను 2 విషయాలు ఈరోజు మీతో ఆర్గ్యూ చేయాలని ఇష్టపడుతున్నాను. మొదటిది ఏంటంటే, వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే, క్రీస్తులో మాత్రమే రక్షణ అని పౌలు గుర్తు చేస్తున్నాడు కాబోలు. క్రీస్తులో మాత్రమే రక్షణ అని పౌలు గుర్తు చేస్తున్నాడు కాబోలు. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అగైన్ అదే పదం, ఎవని వలన రక్షణ పొందలేమన్నప్పుడు అక్కడ వాడిన పదం సోటేరియా. పౌలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? హీఈస్ టాకింగ్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎఫెసీ పత్రిక 1:13 కూడా అదే మాట మనం చూస్తాం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. మీరు క్రీస్తులో విశ్వాసం ఉంచారు, ఆత్మచేత ముద్రించబడ్డారు, మీరు సువార్త చేత రక్షించబడ్డారు. ఇంకెవరి వల్ల కూడా ఇది కలుగదు, కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుంది. ఇన్ అదర్ వర్డ్స్, పాల్ ఈజ్ రిమైండింగ్ దెమ్ ద సాల్వేషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నీవు నేను క్రైస్తవులుగా ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభుల వారు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి మనం ఇక్కడ క్రైస్తవులుగా కూర్చున్నాం. ఎందుకు యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించారు? ఎందుకు మరణించారు? ఎందుకు అనంటే, మనమందరం పాపం చేసిన వాళ్ళం. మన పాపముల నుంచి మనల్ని ఏది విడిపించలేదు కాబట్టి పాపానికి వెల చెల్లించబడాలని ధర్మశాస్త్రం చెబుతుంది. కాబట్టి మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించారు. ఒక ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు బలహీనుడు, శక్తిహీనుడు. ఎందుకంటే 3 మేకులు పీక్కొని సిలువ మీద నుండి కిందికి రాలేని వాడు, ఆయనేం దేవుడు అని అన్నారు. కానీ ఆ వ్యక్తికి తెలియంది ఏంటంటే, ఆయన బలవంతుడు, సర్వసృష్టికర్త, సమస్తాన్ని చేసినవాడు, మాట చేత సమస్తాన్ని ఆయన చేసిన గొప్ప దేవుడు. ఆయనకు శక్తి లేక ఆయన కిందికి దిగి రాలేదు, ఆయనకు శక్తి ఉంది. ఆయన దిగి రాకపోవడానికి కారణం ఏంటంటే మనమే. ఒకవేళ ఆయన సిలువ నుంచి కిందికి దిగొస్తే, ఆయన మరణించకపోతే మన ప్రధానమైన సమస్యకు పరిష్కారం దొరికేది కాదు. ఏంటి మన ప్రధానమైన సమస్య? డబ్బు లేకపోవడం కాదు, పదవులు లేకపోవడం కాదు, మంచి భార్య మంచి భర్త లేకపోవడం కాదు, సుఖ సంతోషాలతో విరజిల్లడం, అది కాదు మన ప్రధానమైన సమస్య. మన ప్రధానమైన సమస్య మన అంతరంగంలో ఉన్న పాపం. మన పాపము దేవునికి వ్యతిరేకమైంది. మన అబద్ధాలు కావచ్చు, మన మోహపు చూపులు కావచ్చు, మనం మోసం చేయడం కావచ్చు, వ్యభిచారపు చూపులు కావచ్చు, ఏవైనా సరే ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనవి. దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తే దేవుడి శిక్షకు మనందరం పాత్రులం. బయట మంచిగానే ఉంటాం, తులసక్కలాగా. తులసక్కని అందరు అన్నారంట, ఎంత మంచిదానివమ్మా నువ్వు అని.
కానీ లోపల పాపం ఎవరికి కనబడదు. అది మనకు తెలుస్తుంది, మనల్ని చేసిన దేవుడికి తెలుస్తుంది. మనం ఎంత దుర్మార్గులమో, ఎంత దౌర్భాగ్యులమో, మనం ఆలోచన చేసేది ఎంత ఘోరమైన ఆలోచనలు చేస్తామో. ఎందుకు అంటే మన లోపల అంతా అరికాలు మొదలుకొని నడినత్తి వరకు ఉన్నది ఏంటంటే పాపం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, మనందరం కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళం. మంచోడు మంచోళ్ళు అన్నవి ఒట్టొట్టి మాటలు అవన్నీ. లోపల అందరు జోహే ఓ బౌత్ ఖరాబే. మనందరం కూడా తెలంగాణ భాషలో దుర్మార్గులం, గలీజొల్లం. మరి మనకు దాని నుంచి విడుదల ఎట్లా, దాని నుంచి విమోచన ఎట్లా, దాని నుంచి సొటేరియా ఎట్లా? హియర్ కమ్స్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన క్రైస్తవుల దేవుడు కాదు, ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆయన ఈ లోకానికి వచ్చిందే పాపులను సొటేరియా, విడుదల చేయడానికి, విమోచించడానికి. ఏ విధంగా చేశాడు? ఆయన సిలువకి వెళ్ళాడు. నీకు రావాల్సిన శిక్ష, నాకు రావాల్సిన శిక్ష ఆయన మోసాడు. తద్వారా మనకు విడుదల దొరికింది, విమోచన దొరికింది. ఈ సత్యాన్ని తెలుసుకోకుండా ఉన్న ఎవరైనా సరే ఈ మాట వినండి, యేసుక్రీస్తుకు వేరుగా మీరు ఎన్ని చేసినా సరే మీ ఆత్మలకు విమోచన లేదు. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే పాపులను వారి పాపము నుంచి విడిపించాలంటే పాపరహితుడితోటే సాధ్యమవుతుంది. పాపరహితుడు ప్రపంచంలో ఇంకెవ్వడూ లేడు. యేసుక్రీస్తు మాత్రమే పాపరహితుడు. ఎందుకంటే ఆయన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, నీ కోసం నా కోసం మరణించి తిరిగి లేచాడు. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే, మీకు సొటేరియా విడుదల కావాలంటే, నిజమైన సంతోషం కావాలంటే, నిజమైన సంతోషం కోసం మీరు పోర్నోగ్రఫీ చూస్తున్నారేమో, నిజమైన సంతోషం కోసం మీరు ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ సమయం గడుపుతున్నారేమో, నిజమైన సంతోషం కోసం ఇంకా లోక సంబంధమైన వాటి మీద మీరు పరిగెడుతున్నారో, అవి తాత్కాలికం. ఇఫ్ యు వాంట్ రియల్ సొటేరియా, నిజమైన సంతోషం మీకు ఎక్కడ దొరుకుతుందంటే జీసస్ క్రైస్ట్, సొటేరియా. ఒకవేళ అది మీరు పొందుకోలేరు అనుకోండి, ఒకవేళ అది ఇంకా మీరు లభించలేదనుకోండి, ఈ మాట చెప్పనివ్వండి, పౌలు గారి ప్రకారం మీరు ఆల్రెడీ యుద్ధాన్ని ఓడిపోయారు. అసలు మీకు యుద్ధమే లేదు. మీరు ఎందుకంటే అపవాది సంబంధులు, మీరు అదర్ పార్ట్, వానితో ఉన్నారు. వానితో ఉన్నోడు ఇంకేంటి, వానితో యుద్ధం ఎందుకు చేస్తాడు? యు ఆర్ ఇన్ ద క్యాంప్ ఆఫ్ సేటన్. సో దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ సర్వాంగ కవచం. ఒకవేళ యేసుక్రీస్తుకు వేరుగా మీరు ఉంటే, ఇదిగో యేసు ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నిజమైన సంతోషం అంటే ఏంటో చూపిస్తాను, నిజమైన ఆనందం అంటే ఏంటో చూపిస్తాను, అసలు నిజంగా విడుదలంటే ఏంటో నేను చూపిస్తానని యేసు ప్రభు అంటున్నాడు. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే దయచేసి యేసుక్రీస్తును మీరు విశ్వసించండి, మతాన్ని నమ్మద్దు. నిజమైన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తును మీరు నమ్ముకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం అండి, మధ్యలో ఫ్రాడ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి నాకు. రైట్, పౌలు ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ రక్షణ అన్న ప్రాముఖ్యమైన విషయాన్ని అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేనా? కాదు, అక్కడ ఆయన మాట్లాడుతున్న లాంగ్వేజ్ యుద్ధానికి సంబంధించిన లాంగ్వేజ్. ఆ సర్వాంగ కవచంలో రక్షణ అన్న శిరస్త్రానాన్ని పెట్టుకోమంటున్నాడంటే ఇట్ ఈస్ అ బ్యాటిల్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. కాబట్టి అసలు పౌలు ఏం చెబుతున్నాడు అక్కడ రక్షణ గురించి, లేకపోతే రక్షణ అనే శిరస్త్రానం గురించి ఏం చెబుతున్నాడంటే, ఒక్కటి చాలా ఇంపార్టెంట్, ఇది దయచేసి జాగ్రత్తగా ఈ ఆర్గ్యుమెంట్ను మీరు వినమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో పౌలు రాస్తున్న ఈ మాటలు రక్షించబడని వాళ్ళకు రాయట్లేదు. ఎవరికి రాస్తున్నాడు? రక్షించబడిన క్రైస్తవులకు రాస్తున్నాడు. వీళ్ళు ఆల్రెడీ ఆత్మచేత ముద్రించబడ్డారు, క్రీస్తు చేత విమోచించబడ్డారు. మరి వీళ్ళు యుద్ధంలో రక్షణ అనే శిరస్త్రానాన్ని పెట్టుకొని ఏ విధంగా అపవాది దాడిని ఎదుర్కొంటారు? హౌ దే ఆర్ గోయింగ్ టు స్టాండ్ అగేన్స్ట్ ద అటాక్స్ ఆఫ్ ది ఎనిమీ? ఏ విధంగా ఈ శిరస్త్రానాన్ని పెట్టుకొని అపవాది దాడులను ఎదుర్కొంటారు అని మనం కనుక ఇక్కడ ప్రశ్నిస్తే కొన్ని విషయాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తాడంట తెలుసా అపవాది? రక్షించబడిన పిదప మనం పాపం చేసినప్పుడు, వెన్ వి సిన్ ఆఫ్టర్ బీయింగ్ సేవ్డ్, రక్షించబడ్డాక మనం పాపం చేసినప్పుడు మన మైండ్స్ మీద దాడి చేస్తాడంట. ఏమని? నువ్వు అసలు రక్షించబడ్డావా?
నీ రక్షణ వాక్యానుసారమైనదేనా? ఈ పాపం చేశావు కదా, దేవుడు నిన్ను క్షమిస్తాడా? అసలు నువ్వు పరలోకానికి వెళ్తావా? బై ద వే, ఈ పాపం చేశావు కదా, యూ విల్ లూజ్ యువర్ సాల్వేషన్. నీ రక్షణ నువ్వు కోల్పోతావు. నువ్వేం క్రైస్తవుడు, నువ్వు అసలు క్రైస్తవుడు కాదు అనే ఇటువంటి అగ్ని బాణాలను ఎక్కడేస్తాడంట? మన కంట్రోల్ సెంటర్ అయిన మన మైండ్ మీద వాడు దాడి చేస్తాడు. అందుకే పౌలు అంటున్నాడు, రక్షణ అనే శిరస్త్రాణాన్ని మీరు పెట్టుకోండి. మీకు ఒక వచనం చూపిస్తా. 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. జాగ్రత్తగా మీరు చూడండి. 1 Thessalonians chapter 5 verse 8. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, అక్కడ ఒక మాట చూసారా, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందుము. ఏంటి రక్షణ? రక్షణ రక్షణ అంటున్నాం కదా, ఏంటి ఒక విశ్వాసికి రక్షణకు సంబంధించిన కనెక్షన్ ఏంటి? రక్షించబడ్డాడు కదా, మళ్ళీ రక్షణ అన్న కనెక్షన్ ఏంటంటే పౌలు ఇంకా క్లారిటీగా 1 Thessaloniansలో ఆ మాట చెప్తున్నాడు. రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం, రక్షణ హోప్ ఆఫ్ సాల్వేషన్, హోప్ ఆఫ్ సాల్వేషన్ గురించి పౌలు అక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటి నిరీక్షణ? పౌలు చెబుతుంది రక్షణ నిరీక్షణ అంటే ఏంటి అని అంటే, మనం రోమీలకు రాసిన పత్రికకి వెళ్దాం. ఏంటి అసలు నిరీక్షణ? ఈ నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం అంటే ఏంటి అని అంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24-25. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన యెడల దాని కొరకు కనిపెట్టుకుందాం. హోప్ అంటే ఏంటి? వి హోప్ దాట్ వి విల్ హ్యావ్ చర్చ్ బిల్డింగ్. వి హోప్. అవునా? అంటే మనం చూసామా? ఇప్పుడు చూడలేదు, కానీ ఓపికగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ హోప్. అర్థమవుతుంది అన్నమాట. We hope that something is going to happen. We don't see now. మనం ఇప్పుడు చూడం, కానీ దాన్ని we hope మనం చేయబోతాం, లేకపోతే మనం చూడబోతామని ఒక ఓపికతో చూసే దాన్ని మనం హోప్ అని అంటామని పౌలు ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలో అంటున్నాడు. ఎఫెసీ పత్రికలో కూడా పౌలు ఆ మాటను ప్రస్తావిస్తాడు. 11వ వచనంలో, చాప్టర్ 1 verse 11లో ఎఫెసీ పత్రికలో పౌలు చెప్తున్నాడు చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయాలని. సో ఇన్ అదర్ వర్డ్స్ పౌలు ఏం చెప్తున్నాడు? హోప్ ఆఫ్ సాల్వేషన్ అంటే ఏంటంటే, ఈ నిరీక్షణ రక్షణ సంబంధమైన నిరీక్షణ. దిస్ ఈజ్ కనెక్టెడ్ టు సాల్వేషన్. రక్షణ సంబంధమైన నిరీక్షణ రక్షించబడిన వాళ్ళు కలిగి ఉన్నారు. అక్కడ పౌలు మాట్లాడుతున్న ఆర్గ్యుమెంట్ అది. దీనికి మీకు రక్షణ అంటే ఒక బిగ్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. అసలు రక్షణ ఏ విధమైనది అని అంటే, రక్షణ 3 కాలాలకు సంబంధించింది. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే రక్షణ భూతకాలానికి సంబంధించింది. భూతకాలం అంటే పాస్ట్. ఎట్లా చెప్పొచ్చు? ఎఫెసీ పత్రికలోనే మనం చూస్తాం. 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎవరు వీళ్ళు? అన్యజనులు. వాళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచారో దాన్ని ప్రస్తావిస్తూ పౌలు ఏమంటున్నాడంటే, మీరు విశ్వాసం ద్వారా కృపచేత ఇన్ ద పాస్ట్ రక్షించబడ్డారు మీ విశ్వాసాన్ని బట్టి. సో రక్షణ, ఇప్పుడు మనకు రక్షణ ఎప్పుడు? నేను ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ప్రభువుని రక్షించినప్పుడు ఆ రోజు ఏ రోజైతే నేను ప్రభువుని అంగీకరించానో ఆ రోజు నేను రక్షించబడ్డాను. దట్ ఈస్ పాస్ట్. మరియు రక్షణ ప్రస్తుతానికి సంబంధించింది. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ద పాస్ట్ బట్ ఆల్సో ప్రజెంట్. ఎక్కడుందా వచనం? 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2 Thessalonians 2:13. చూడండి ఆ మాట. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు, ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాడు, ఆది నుండి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను. సో ఏంటి ఇక్కడ రక్షణ అంటే? 2వ తెస్సలోనిక పత్రిక 13వ వచనం అంటే, వెన్ వి గ్రో ఇన్ సాంక్టిఫికేషన్. మీరు ఆడోస్ సాల్యూటిస్ అంటే రక్షణ క్రమాన్ని గురించి ఒకవేళ మీరు చదివితే, రక్షణ క్రమంలో చాలా విషయాలు ఉంటాయి. ఏముంటాయి? ఆయన జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఎన్నుకున్నాడు, సువార్త ద్వారా పిలిచాడు, ఆ నీతిమంతులుగా తీర్చాడు, ఆ తర్వాత దత్తపుత్రులుగా చేసుకున్నాడు,
ఆ తర్వాత మనల్ని శాంక్టిఫికేషన్, పవిత్రతలోకి నడిపిస్తాడు. ఆ తర్వాత మనల్ని పరిశుద్ధపరిచి పదిలపరుస్తాడు, పర్సివిరెన్స్ చేసేలా చేస్తాడు. ఆ తర్వాత చివర్లో ఆయన మనల్ని మహిమపరుస్తాడు. దాన్ని చైన్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. సో ఇప్పుడు రక్షణ ఏంటి? రక్షించబడ్డ వాళ్ళకంటే ద శాంక్టిఫికేషన్. మనం రక్షణలో ఎదగడం అంటే శాంక్టిఫికేషన్లో ఎదగడం గురించి మాట్లాడుతున్నాడు. యూదా పత్రిక 24వ వచనంలో కూడా మనం చూసాం, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకొనుటకు. దేంట్లో తొట్టిల్తాం మనం? పాపములో. సో కాపాడుటకు, భద్రపరచుటకు దేవుడు సహాయం చేస్తాడని అక్కడ చెప్పినప్పుడు ఏంటంటే ద ప్రజెంట్ సాల్వేషన్ ఏంటంటే ద శాంక్టిఫికేషన్ ప్రాసెస్. సో రక్షణ ఈజ్ పాస్ట్, రక్షణ ఈజ్ ప్రజెంట్, వి గ్రో ఇన్ సాల్వేషన్, అండ్ రక్షణ ఈజ్ ఆల్సో ఫ్యూచర్. ఇది మెయిన్ ఆర్గ్యుమెంట్. మన రక్షణ భవిష్యత్తుకు సంబంధించింది కూడా. ఎక్కడుంది ఆ మాట? రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. మీరు కాలములనెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే. ఎప్పుడయ్యారు విశ్వాసులు? మొదటిసారి ప్రభువుని అంగీకరించినప్పుడు. ఓకే, అంటే అప్పుడు రక్షించబడ్డారు. కానీ పౌలు ఆర్గ్యుమెంట్ చూడండి, మాటలు చూడండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉంది. అదేంటి? ఇంతకుముందే రక్షించబడ్డాం కదా, మరి ఏంటి సమీపంగా ఉంది అంటున్నాడు రక్షణ అంటే? హీఈస్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్, ద ఫ్యూచర్ డెలివరెన్స్. ఇదిగో మనకు రక్షణ ఇప్పుడుంది, కానీ పూర్తి రక్షణ ఆల్రెడీ బట్ నాట్ యెట్. ఎప్పుడు దొరుకుతుందంటే ప్రభు రెండో రాకడలో మనం పూర్తిగా రక్షించబడతాం. సో రక్షణ అది ఫ్యూచర్కి సంబంధించింది కూడా. అందుకే అదే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే, 5వ అధ్యాయం 9-10, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది ప్రజెంట్. అర్థమవుతుందా? ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ చూడండి చివరిగా, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షించబడతాం అంటున్నాడు. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది అది తెలుగులో కంటే. కానీ పాయింట్ ఏంటంటే ఇట్స్ ప్రజెంట్ అండ్ ఆల్సో ఇట్స్ ఫ్యూచర్. సో సాల్వేషన్ ఈజ్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇన్ అదర్ వర్డ్స్, రక్షణ నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? ఇదిగో రక్షించబడ్డాం, ప్రజెంట్ శాంక్టిఫికేషన్లో మనం ఎదుగుతున్నాం, రక్షణ అనే శిరస్త్రానాన్ని పెట్టుకోవడం గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ ఫ్యూచర్లో ఒకరోజు పూర్తిగా రక్షించబడబోతున్నాం. దట్ ఈస్ ద హోప్ ఆఫ్ సాల్వేషన్. అండ్ వాట్ ఈస్ ద అటాక్ ఆఫ్ ద ఎనిమీ? యూ విల్ నాట్ హ్యావ్ కంప్లీట్ డెలివరెన్స్ బికాజ్ యు ఆర్ అ సిన్నర్. నువ్వు రక్షించబడ్డావని అనుకుంటున్నావు, శాంక్టిఫికేషన్లో ఎదుగుతున్నాను అనుకుంటున్నావు, కానీ ఇంత పెద్ద పాపం చేశావు కదా, నీకు ఫైనల్ డెలివరెన్స్ ఉండదు. నువ్వు రక్షించబడవు, నీ రక్షణ నువ్వు కోల్పోతావు. సో సాతాను చేసే దాడి దేని మీద తెలుసా? మన హోప్ ఆఫ్ సాల్వేషన్ మీద చేస్తాడు. యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ హెవెన్. అది వాడు చేసే దాడి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే భవిష్యత్తు రక్షణ, క్రైస్తవులకున్న ఏకైక నిరీక్షణ, దేవుడు మాట తప్పనివాడు, దేవుడు నమ్మదగినవాడు. ఆయన నీ కొరకు నేను స్థలము సిద్ధపరుస్తున్నాను అని చెబితే సిద్ధపరిచేవాడు. ఆయన చిన్న పిల్లోన్లాగా ఒక మాట చెప్పి ఒక మాట తప్పేవాడు కాదు. ఆయన అంటున్నాడు, నేను నీకు నిత్య రక్షణను దయచేస్తాడు. ఏం చేస్తాం భవిష్యత్తులో? మనం ఆయన ముఖ దర్శనం చేస్తాం. ఇన్ అదర్ వర్డ్స్, వాట్ ఈజ్ సాల్వేషన్ అని కనుక ఎవరైనా అడిగితే సింపుల్గా చెప్పాలంటే, we will see the hope of salvation. Who is the hope of salvation? Jesus Christ. భవిష్యత్తులో రక్షణ అంటే ఏంటో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువును ముఖాముఖిగా చూడడం. దట్ ఈస్ ద అల్టిమేట్ సాల్వేషన్ అండ్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ us. సాతానుడు మన మీద దాడి చేస్తాడేమో మన రక్షణకు సంబంధించి, నువ్వు వెళ్ళలేవు,
నువ్వు ముఖం చూడలేవు, ఆయన మహిమలో నువ్వు పాలు పొందలేవు. ఎందుకంటే నువ్వు పాపం చేస్తున్నావు. నువ్వు ఇంత పెద్ద పాపం చేసిన తర్వాత నువ్వు ఏ విధంగా రక్షించబడతావు? అసలు నువ్వు మొదటగా రక్షించబడ్డావా అని వాడు దాడి చేస్తుంటే మనం సాతాను దాడిని ఏ విధంగా ఎదుర్కోవచ్చు అంటే ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. నేను రక్షించబడిన వ్యక్తిని, ఆయన ముఖ దర్శనం నేను చేస్తాను. ఎలా చెప్పగలం? ప్రకటన 22:4. ప్రకటన 22:4. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఎవరు చేస్తారు? దాసులు అంటే కేవలం పాస్టర్లు అనుకుంటున్నారా? కాదు. ఆయన దాసులు అంటే యేసుక్రీస్తు విమోచన కార్యమందు విశ్వాసం ఉంచిన ప్రతి క్రైస్తవురాలని అర్థం. ఏం చేస్తారంట? ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఊరికే రాశాడా యోహాను ఆ మాటలు? ఇన్ అదర్ వర్డ్స్, యోహాన్ ఏం చేస్తున్నాడంటే యువర్ సాల్వేషన్ ఈజ్ ష్యూర్ అండ్ యూ విల్ సీ జీసస్ క్రైస్ట్ ఫేస్ టు ఫేస్ అంటున్నాడు. అక్కడ నువ్వు ముఖ దర్శనం చేస్తావు. ఎందుకు అంటే యువర్ సాల్వేషన్ ఈజ్ సెక్యూర్డ్ అని అక్కడ యోహాను చెబుతున్నాడు. కీర్తనకారుడు ఒక మాట అంటాడు 16వ అధ్యాయం 11వ వచనంలో. ఇంగ్లీష్లో బాగుంటుంది. దెర్ ఇస్ అ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. ఓకే, ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఏంటండి ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అంటే? మనం ఫుల్నెస్గా ఉన్నామా? మనం క్రైస్తవులమే, మనందరం రక్షించబడ్డ వ్యక్తులమే. ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నామా? ఆర్ వి జాయ్ఫుల్? టు సమ్ ఎక్స్టెంట్ yes, we are joyful, but where is the fullness of joy? In his presence. And when that presence is going to be with us? In the second coming of Lord Jesus Christ. ఒకవేళ సాల్వేషన్ గురించి మాట్లాడితే ద ఫ్యూచర్ ఆస్పెక్ట్ ఆఫ్ సాల్వేషన్, దట్ ఈస్ ద అల్టిమేట్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అండ్ దట్ ఈస్ ద హోప్ వీ హ్యావ్. చూడలేం మనం ఇంకా, కానీ దేవుడు దాన్ని మనకిచ్చాడు. సాతానుకు మనం రిటర్న్ చెప్పొచ్చు ఏమనంటే, ఐ ఆమ్ సెక్యూర్డ్, మై సాల్వేషన్ ఈజ్ సెక్యూర్డ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్. యూ కెనాట్ డూ ఎనీథింగ్ టు మీ. My salvation is secured because of Lord Jesus Christ. And it is past, present and future. And I am going to see the Lord Jesus Christ face to face. That is the hope of my salvation. అని మనం వాడి దాడుల్ని, అగ్ని బాణాలని ఎదుర్కోవచ్చు. నువ్వు రక్షణ కోల్పోయే అవకాశం ఉంది. నువ్వు రక్షణ కోల్పోతావు. కాబట్టి రక్షణ కోసం నువ్వు చాలా కష్టపడాలి. రక్షణను కాపాడుకోవడానికి నువ్వు చాలా శ్రమపడాలి. నువ్వు ఉపవాసం ఉండాలి. నువ్వు ప్రార్థన బాగా చేయాలి. నువ్వు బాగా వాక్యం చదవాలి. ఎందుకంటే దెర్ ఇస్ అ ఛాన్స్ యూ క్యాన్ లూజ్ యువర్ సాల్వేషన్ అని అపవాది దాడి చేస్తాడు. రక్షణ అనే శిరస్త్రాణాన్ని పెట్టుకున్న మనం చేయాల్సింది ఏంటంటే వాడికి జవాబు చెప్పాలి. ఎలా చెప్దాం జవాబు? దేవుని వాక్యాన్ని చూపించి చెప్దాం. విశ్వాసులు రక్షణ కోల్పోరు అని చెప్పే విషయాల్ని నేను మీకు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిది, రక్షణ కోల్పోవడానికి రక్షణ మనిషి నుండి కలగలేదు. యూ కెనాట్ లూజ్ సాల్వేషన్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ యూ. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ యూ దెన్ యూ కెన్ లూజ్ యువర్ సాల్వేషన్. నీ నుంచి కలిగితే పోతుంది అది. కానీ దేవుని వాక్యం చాలా క్లియర్గా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో చెప్తుంది, మీరు కృపచేత విశ్వాసము ద్వారా రక్షించబడిన వారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఏంటంట? దేవుని వరమే. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ యూ. అందుకని అది పోదు. నీ నుంచి అయితే పోయే అవకాశం ఉంది. రెండవది, ఈ వచనాలు ఎందుకు మనకు మనం చెప్పుకోమేమో అనిపిస్తుంది చాలాసార్లు. ఎవరైనా అమ్మో నా రక్షణ పోతుంది, నీ రక్షణ పోతుంది అని ఎవరైనా చెప్పినప్పుడు రిమైండ్ యువర్ సెల్ఫ్ విత్ ది స్క్రిప్చర్స్. ఫిలిప్పి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 1 verse 4. ఫిలిప్పి 1:4. రక్షణ కలిగించేది దేవుడే అని విన్నాం. అంతేకాదండి, రక్షణ కొనసాగించేది కూడా దేవుడే. ఏమనంటున్నాడు ఫిలిప్పి పత్రికలో పౌలు? మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. ఏ సత్క్రియ? రక్షణ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు. యేసుక్రీస్తు దినం అంటే బైబిల్లో ఈ సెకండ్ కమింగ్ అని అర్థం. ఓకే, యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢీగా పౌలు నమ్మాడండి. మనకే నమ్మకం లేదు అసలు. ఆయన ప్రారంభించాడు, ఆయన ఇచ్చాడు, అండ్ చివరి వరకు దాన్ని కొనసాగింపజేసేది దేవుడు.
దేవుడు కొనసాగింపజేస్తాడు అది. ఒక రకంగా చెప్పాలంటే లాజికల్గా చూడండి, మనం ఎఫెసీ పత్రిక ధ్యానం చేస్తున్నాం కదా, రక్షించబడడం అంటే 1వ చాప్టర్ నుంచి మాట్లాడితే జగత్తు పునాది వేయబడక ముందే రక్షణ కోసం ప్రజలను దేవుడు ఎన్నుకోవడం, ఆ వారి కోసం యేసుక్రీస్తు ప్రభువును విమోచన కార్యం చేయడానికి ఆయనను పంపడం. 3వది 13-14 వచనాలు చూస్తే 1వ అధ్యాయంలో సంచకరువుగా, ఆ రక్షణ కార్యానికి సంచకరువుగా గ్యారంటీగా ఎవరినివ్వడం? పరిశుద్ధాత్మనివ్వడం. మరి రక్షణ కోల్పోవడం అంటే ఏంటి అంటే, దేవుడు జగత్తు పునాది ముందే ఎన్నుకోవడం తప్పు, విమోచనకర్తను పంపడం తప్పు, లేకపోతే ఆ ఆత్మ ముద్రేశాడు కదా, మళ్ళీ ఆత్మ ముద్రను వెనక్కి తీసుకోవడం అని అర్థం రక్షణ కోల్పోవడం అంటే. ఎంత ఇల్లాజికల్ అనిపించట్లే? ఇఫ్ యూ కెన్ లూజ్ యువర్ సాల్వేషన్, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ట్రయూన్ వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ సాల్వేషన్? సో దేవుడు చేశాడు, మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడు. అవునా? దేవుడికి తెలియదా నువ్వు పాపం చేస్తామని తెలిసే ఎన్నుకోలేదా మనల్ని? మళ్ళీ నువ్వు చేసే పాపం వల్ల దేవుడు అయ్యో నేను తప్పు చేశాను, వాళ్ళకు చాలా త్వరగా ఆవేశపడి నేను రక్షణ ఇచ్చేశాను, ఇదిగో పాపం చేశారు కాబట్టి నేను తీసేస్తాను నా సంచకరువైన ఆత్మను అని అంటాడా దేవుడు? గాడ్ నోస్ ఎవ్రీథింగ్. గాడ్ ఈజ్ సావరెన్, ఆమ్నిషియంట్. దేవుడికి తెలుసు మనం పాపం చేస్తామని తెలిసే, మనం పాపులుగా ఉండగానే, రోమీలకు రాసిన పత్రిక, మనం ఇంకా శత్రువులమై ఉండగానే, మనం అవిధేయతలో జీవిస్తున్నామనే అటువంటి దుర్మార్గులమైన మనల్నే కదా ఆయన రక్షించుకున్నాడు. కాబట్టి మన పాపం ఆయనను సర్ప్రైజ్ చేయకూడదు కూడా. వీ కెనాట్ లూజ్ అవర్ సాల్వేషన్. ఎంత సింపుల్గా చెప్పానా అంటే, యేసుక్రీస్తు ప్రభు దేనికోసమైతే ఈ లోకానికి వచ్చి తన శిలువ మరణం ద్వారా ఆయన కార్యం చేశాడో, ఆ కార్యము ఒక మనిషిని రక్షింపజాలనిది అని అర్థం. నువ్వు రక్షణ కోల్పోతే, మనం రక్షణ కోల్పోతే, దట్ ఈస్ పర్మనెంట్. వన్స్ గాడ్ సేవ్స్ పీపుల్, దట్ ఈస్ పర్మనెంట్. అసలు మీరు యోహాను సువార్త 17వ అధ్యాయం చదవండి, మొత్తం ఆయన చేసిన ప్రార్థన. ఇంకా కొన్ని క్షణాల్లో, కొన్ని గంటల్లో ఆయన సిలువకి వెళ్ళబోతున్నాడు. 17వ అధ్యాయంలో ప్రారంభంలో మీరు చూస్తే 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, నువ్వు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అంటున్నాడు. సో అంటే నువ్వు యేసు ప్రభువును అంగీకరిస్తే నీకేమొస్తుంది అంటున్నాడు. ఇన్ అదర్ వర్డ్స్, నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటి? రక్షణ, పరలోకం. సో నువ్వు ఆల్రెడీ పరలోకంలో ఉన్నట్టే నువ్వు రక్షించబడితే. నువ్వు నిత్య జీవాన్ని అనుభవిస్తున్నావు ఇక్కడే, ఆల్రెడీ నువ్వు ఉన్నావు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇంకా పూర్తిగా దాన్ని అనుభవిస్తావు. సో నీకు ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాక రక్షణ కోల్పోవడం అంటే మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనమాట. ఇస్ ఇట్ వియర్డ్ అనిపించదా? ఐ కెనాట్ లూజ్ అవర్ సాల్వేషన్. సైటన్ చెప్తాడేమో యూ క్యాన్ లూజ్ సాల్వేషన్, ఎందుకంటే నీ పాపం చాలా తీవ్రమైనది. కాదు, ఎస్ తీవ్రమైందే, దేవుణ్ణి దుఃఖపరిచేదే, దేవుడు నీ పాపాన్ని చూసి బాధపడతాడు, కానీ ఆయన నీ సాల్వేషన్ని తీసేయడు. దానివల్ల ఆయనకేం కలగదు, మనకు కలుగుతుంది. యాక్చువల్లీ ఏం కలుగుతుంది? రక్షణ ఆనందం పోతుంది. ప్రభుతో ఉన్న సంబంధంలో బ్రేక్ వస్తుంది. ప్రభుతో ఆ జాయ్ఫుల్ యాటిట్యూడ్, ఆ జాయ్ఫుల్ ఫెలోషిప్ కొంతవరకు మనం కోల్పోతాం. కానీ ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ బీజం ఉంటుందో, నిజంగా రక్షించబడతారో, వాళ్ళు మళ్ళీ పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వస్తారు, తమ పాప క్షమాపణ పొందుకొని ప్రభువుతో తిరిగి ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తారు. వీ కెనాట్ లూజ్ అవర్ సాల్వేషన్. అవర్ సాల్వేషన్ ఈజ్ సెక్యూర్డ్. మీరు యూదా పత్రిక చదివితే మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు మీకు తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడన్న మాట మాటికి చెప్తాడు. ఆ భద్రపరచడం అంటే ఎటర్నల్ సెక్యూరిటీ. అది టెంపరరీ సెక్యూరిటీ కాదు, ఇట్స్ అన్ ఎటర్నల్ సెక్యూరిటీ. ఆత్మచేత దేవుడు ముద్రించాడు, ఆ ముద్రను తిరిగి ఆయన తప్పు చేసినట్టుగా వెనక్కి తీసుకోడు. ఇన్ అదర్ వర్డ్స్ చెప్పనా, ఈ మాట చాలా స్ట్రాంగ్. ఈ మాట, ఒకవేళ మనం రక్షణ కోల్పోతే యేసుక్రీస్తు అబద్ధికుడు అవుతాడు. హీఈస్ అ లయర్. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు లయర్ అయితే మనం దేవుని నమ్ముకోవాల్సిన అవసరమే లేదు. ఒక హైందవ కుటుంబంలో పుట్టాను, ఎంబీబీఎస్ చదువుతున్నా, తెలివిలోని కాదు, బాగా చదువుకున్నా. నేను యేసు ప్రభుని నమ్ముకున్నా అంటే ఊరికే నమ్ముకున్నానా? ఆయన అబద్ధికుడు అంటే ఇప్పుడే వదిలేస్తాను నేను నా క్రైస్తవ్యాన్ని. కానీ జీసస్ క్రైస్ట్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
ఆయన త్రిత్వములోని రెండవ వ్యక్తి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నోట అసత్యము లేదు. ఆయన ఏది చెప్పినా సత్యం. బై డిఫాల్ట్ దేవుడు అసత్యం చెప్పడండి, అబద్ధికుడు కాదు. అబద్ధికుడికి జనకుడు ఎవడంటే అపవాది, సత్యానికి జనకుడు ఎవడంటే దేవుడు. దేవుడు అబద్ధం ఆడడు, అబద్ధం ఆడకూడదు. దేవుడుగా పిలువబడుతున్న వాడు ఎవడైనా సరే వాడు అబద్ధం ఆడుతున్నాడంటే కొట్టేసేయండి వాడిని. వాళ్ళు అట్లా పిలుచుకుంటున్నారు దేవుళ్ళని. దేవుడు సత్యం మాట్లాడాలి, నిజం చెప్పాలా. యేసుక్రీస్తు ప్రభువు నిజం చెప్పాడు. ఏమన్నాడు చూడండి. ఒకవేళ రక్షణ కోల్పోవడం అంటే ఆయన అబద్ధికుడు ఎట్లా అవుతాడో చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 వచనాలు. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 10 వర్స్ 27-28. నా గొర్రెలు నా స్వరమును వినును. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బయట చాలామంది క్రైస్తవులందరూ గొర్రెలు గొర్రెలు అని అంటారు. సిగ్గుపడకండి, అర్థమైందా? మనం గొర్రెలమే. Yeah, we are sheep, but we are sheep having a shepherd. యెహోవా నా కాపరి. It is better to be under a shepherd as sheep. కాపరి కింద గొర్రెలుగా ఉండడం మన ధన్యత. ఓకే, సో ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. I am their shepherd and they will listen to my voice. నేను వాటిని ఎరుగుదును. I know them personally because they are my people. నా గొర్రెలు వాళ్ళు, అవి నన్ను వెంబడిస్తాయి. దే ఫాలో మీ. క్రైస్తవులు ఆయనను వెంబడిస్తారు, ఆయన మాటల్ని పాటిస్తారు. ఎందుకు? నేను వాటికి నిత్య జీవం ఇచ్చాను. ఏమిచ్చాడంట? నిత్య జీవం ఇచ్చాడు. అంటే ఇంతకుముందు మనం చూసాం, నిత్య జీవం అంటే నిత్య జీవం, అది మళ్ళీ వెనక్కి రాదు. ఎటర్నల్ లైఫ్ అని అర్థం. సో మళ్ళీ మరణం ఉండదు అని చెప్పి, గనుక అవి ఎన్నటికి. And when you say that you lose your salvation, you are saying that Jesus, you are a liar. జీసస్ క్లియర్లీ చెప్తున్నాడు ఇక్కడ, అవి ఎప్పటికీ నశించవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి. అరే బాబు వినండి, ఎవ్వడు అపహరింపలేడు. అపవాది అసలే అపహరింపడు. మనం గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, వస్త్రహీనత అయినను, కరువు అయినను, అధికారులైనను, ఉన్నవి అయినను, రాబోవి అయినను, ఏవి కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవు. యూ కెన్ నాట్ లూజ్ సాల్వేషన్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్, బికాస్ ఇట్ ఈస్ సెక్యూర్డ్. ఆయన మనల్ని నిత్య జీవం ఇచ్చి నిత్య భద్రతతో ఆల్రెడీ పెట్టేశాడు. ఇన్ అదర్ వర్డ్స్, 17వ అధ్యాయం ప్రకారం, 17వ అధ్యాయంలోనే ఆయన ప్రీస్ట్లీ ప్రేయర్, అది హై ప్రీస్ట్లీ ప్రేయర్, అది ఆయన ప్రార్థన ఎంత చాలా ప్రాముఖ్యం, గంభీరమైన ప్రార్థన అది. ఒకవేళ రక్షణ కోల్పోవడం అంటే యేసుప్రభు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడో వాళ్ళందరూ కూడా ప్రభుతో సంబంధంతో కోల్పోవడం అని అర్థం అన్నమాట. అక్కడ ఏమంటున్నాడు 17వ అధ్యాయంలో, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. జీసస్ క్రైస్ట్ అప్పుడు ప్రార్థన చేశాడు, ఇప్పుడు కూడా ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కోసం. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వాళ్ళ కోసం ఆయన కంటిన్యూస్లీ ఇంటర్సీడింగ్ ప్రార్థన చేస్తున్నాడు. సో నువ్వు రక్షణ కోల్పోవడం అంటే ఏంటంటే, యేసుప్రభు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన లిస్టులోంచి, అయ్యయ్యా ఈయన వెళ్ళిపోయిండా, ఓహో కోల్పోయిండా అయితే రక్షణ, సరే ఈయన నుంచి ప్రార్థన చెయ్యను, నేను ఇక పక్కన తీసి పెడతా. అవునా? జీసస్ క్రైస్ట్కి తెలియదా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట వినండి. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అష్యూరెన్స్ ఆఫ్ యువర్ సాల్వేషన్. నువ్వు నిజంగా రక్షించబడ్డావా లేదా అన్న ప్రశ్న మనం అడగాలి అక్కడ. ఒకవేళ నిజంగా రక్షించబడితే ఏ ప్రశ్న కావచ్చు, ఏ సందేహమైనా కావచ్చు, దే షుడ్ నాట్ కమ్, బికాస్ యువర్ సాల్వేషన్, మై సాల్వేషన్ ఈజ్ సెక్యూర్డ్. ఇన్ అదర్ వర్డ్స్, ఒకవేళ రక్షణ మనం కోల్పోతే యేసుక్రీస్తు ప్రభువే కాదు, లేఖనాలు కూడా తప్పని మనం చెప్పడమే. వీ కెన్ క్లోజ్ ద బైబుల్, బై ద వే, వీ కెన్ క్లోజ్ ద బైబుల్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని పిల్లలం? ఎప్పుడైతే మనం దేవుని పిల్లలం? ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు అవుతాం.
దట్ ఈస్ ద ప్రివిలేజ్ ఆఫ్ క్రిస్టియన్స్ అండి. క్రిస్టియన్స్ అంటే ఎవరు అనుకుంటున్నారు? హల్లెలూయా పీపుల్ కాదు మనం. ప్రైజ్ ద లార్డ్ పీపుల్ కాదు మనం. మనకు అట్లా అంటున్నారు కాదు. యూ ఇఫ్ యు బిలీవ్ చిల్డ్రన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దేవునితో సంబంధం కలిగిన ప్రజలం మనం. నిజ దేవుని పిల్లలం మనం. దట్ ఈస్ ద బ్యూటీ. యూ కెన్ టాక్ టు యువర్ గాడ్ ఫ్రమ్ వేర్ ఎవర్ యూ వాంట్. దట్ ఈస్ ద యాక్సెస్. యూ డోంట్ నీడ్ టు గో టు అ స్పెసిఫిక్ ప్లేసెస్ టు వర్షిప్ గాడ్. దట్ ఈస్ ద యాక్సెస్. పిల్లలకు దేవుడిచ్చే గొప్ప ఆధిక్యత ఏంటంటే నువ్వు దేవునితో ఎక్కడి నుంచి అయినా మాట్లాడుకోవచ్చు. నువ్వు దేవుణ్ణి ఏదైనా అడగొచ్చు. దేవుడు తన పిల్లలుగా నన్ను చేసుకున్నాడు. సో రోమీలకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తుతోడి వారసులం. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. వీఆర్ వారసులం. ఆల్రెడీ మనకు వారసత్వం ఇచ్చేశాడు. దత్తపుత్రులుగా చేసుకోవడం అంటేనే అది. మనకు దత్తపుత్రత్వం ఇచ్చాడు. క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు. రక్షణ కోల్పోవడం అంటే ఏంటో తెలుసా అండి? దత్తపుత్రత్వాన్ని కోల్పోవడం. నేను ఇట్లా రాసుకున్నా అంటే ఎంత సిల్లీ ఉంటుందంటే, రక్షణ కోల్పోవడం అంటే ఒకప్పుడు సాతాను పిల్లలమైన మనల్ని దేవుడే రక్షణ ద్వారా తన పిల్లలుగా చేసుకోవడం. దేవుడే తన పిల్లలుగా చేసుకున్న తర్వాత ఇక్కడ పాపం చేశాడు కాబట్టి దేవుడికి తెలియకుండా అరే పొరపాటున వీడిని రక్షించాను, వీడు పాపం చేశాడు కాబట్టి నో వీడు నా పిల్లోడు కాదు, వీడు నా చిల్డ్రన్ కాదని చెప్పేసి దేవుడే మళ్ళీ పో నీయోన్ దగ్గరికే పో అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వేయడం. రక్షణ కోల్పోవడం అంటే చేస్తాడండి దేవుడు అట్లా? అవర్ సాల్వేషన్ ఈజ్ సెక్యూర్డ్. మన పాపము మన రక్షణను తీసివేయదు. మనం చేసే పాపాన్ని బట్టి దేవుడు మన రక్షణని తీసేయడు. రక్షణ ఆనందాన్ని కోల్పోతాం. మనం రక్షణలోని ఆనందాన్ని అనుభవించము. అపరాధ భావన వచ్చేస్తుంది మనలో. అందరికీ అది ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు, పరిశుద్ధాత్మ మనల్ని పాపం చేత ఒప్పించినప్పుడు వి ఫీల్ వెరీ బ్యాడ్. అరే ఇంత దుర్మార్గున్నా నేను దేవుని బిడ్డను కదా, నేను దేవుని కుమార్తెను కదా, ఐ షుడ్ హ్యావ్ నాట్ డన్ దట్. నేను ఆ మోసం చేయాల్సింది కాదు, నా బాస్తో ఆ విధంగా అబద్ధం చెప్పాల్సింది కాదు, నేను దొంగ సర్టిఫికేట్ పెట్టి జాబ్ కొట్టాల్సింది కాదు. ఎందుకంటే ఐఎమ్ ఎ క్రిస్టియన్, ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నేను అంత గర్వాంతుడిగా ఉండాల్సింది కాదు అని మనకు దేవుడు ఒప్పింపజేస్తాడు. ఒప్పింపజేసినప్పుడు వి గో టు గాడ్. మన అపరాధ భావన చేత మనం దేవుని దగ్గరికి వెళ్తాం. దేవా నన్ను క్షమించు, ఐ హ్యావ్ డన్ దిస్ సిన్ అగేన్స్ట్ యూ. నేను అబద్ధం చెప్పాను దేవా, నేను అమ్మాయి పట్ల వ్యభిచారపు చూపు చూశాను దేవా, ఇదిగో నేను ఆ అబ్బాయి పట్ల వ్యభిచారపు చూపు చూశాను దేవా, నేను యాక్చువల్లీ నువ్వు వద్దనుకున్న విషయాలన్నీ చేశాను దేవా, నన్ను క్షమించు. ఐ ఫీల్ వెరీ గిల్టీ ఇన్ మై హార్ట్. నేను పాపం చేశానన్న బాధ కలుగుతుంది ప్రభువా అని దేవుని దగ్గరికి వెళ్తాం మనం. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళక కంఫర్టబుల్గా దట్స్ ఓకే, ప్రీమెరైటల్ సెక్స్ దట్స్ ఓకే, ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దట్. ప్రతి ఒక్కరు చేస్తున్నారు పెళ్ళికి ముందే సెక్స్, ఏముంది దాంట్లో? ప్రతి ఒక్కరు చూస్తున్నారు పోర్నోగ్రఫీ, ఏముంది దాంట్లో? ప్రతి ఒక్కరు చేస్తున్నారు అల్లరితో కూడిన ఆటపాటలు, ఏముంది దాంట్లో? then you are not a Christian. Then you have not believed in the beginning, maybe. రక్షించబడ్డాక పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ, నువ్వు నిజంగా రక్షించబడితే యూ కెనాట్ ఎంజాయ్ సిన్, యూ విల్ గో టు గాడ్. రక్షణ ఆనందం పోతుంది. ప్రభుతో సంబంధంలో మనకు క్రాక్ వస్తుంది, ఘర్షణ ఉంటుంది, కానీ యూ కెనాట్ లూజ్ యువర్ సాల్వేషన్. యూ విల్ కమ్ బ్యాక్. నువ్వు మళ్ళీ వస్తావు దగ్గరికి, నువ్వు నిజంగా రక్షించబడితే. అందుకే యోహాను 1వ యోహాన్లో యోహాను గారు ఆ మాట అంటారు. 1వ యోహాను 1వ అధ్యాయం 8-9 వచనాలు. 1వ యోహాను 1వ అధ్యాయం 8-9 వచనాలు ఏమని ఉంటుందండి? మనం పాపం చేసినప్పుడు మన పాపములు ఒప్పుకొనిన ఎడల, బై ద వే ఈజ్ నాట్ రైటింగ్ టు అన్బిలీవర్స్, ఈజ్ రైటింగ్ టు బిలీవర్స్. బిలీవర్స్కి రాస్తున్న మాట. మీరు పాపాన్ని ఒప్పుకోవాలి అంటే ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ బిలీవర్స్ ఆల్సో కెన్ సిన్. అర్థమవుతుందా నా మాట? ఆర్గ్యుమెంట్ అర్థమవుతుందా? అంటే విశ్వాసులు పాపం చేసే అవకాశం ఉందండి.
మనం ఓవర్ నైట్ యేసు ప్రభువుని అంగీకరించగానే సిన్లెస్ పర్ఫెక్షన్ కాము. మనం కంప్లీట్గా పాపం చేయకుండా ఉండలేము ఇంకా, ఎందుకంటే దెర్ ఇస్ అ ప్రెజెన్స్ ఆఫ్ సిన్. కాబట్టి అందుకే యోహాన్ అంటున్నాడు, ఒప్పుకొనిన ఎడల దేవుడు నమ్మదగిన వాడండి, దేవుడు నీతిమంతుడండి, ఆయన మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపిస్తాడు. గాడ్ విల్ ఫర్గివ్ అవర్ సిన్. ఇక్కడ ఇంకో డేంజర్ ఉంది. ఆ దేవుడు ఫర్గివ్ చేస్తా అంటున్నాడు కాబట్టి గ్రేస్ని గ్రాంటెడ్గా తీసుకునే అవకాశం కూడా ఉంది. కానీ పౌలు అంటున్నాడు, అట్లనరాదు, కృప విస్తరించవలనని పాపములో నిలిచి ఉందుమా, అట్లనరాదు. ఒకవేళ నువ్వు ఎలాగూ యేసుప్రభు క్షమిస్తా అని చెప్పాడు కదా 1 యోహాను 1 అధ్యాయం 8-9లో, కాబట్టి నేను పాపం చేస్తా మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటా, పాపం చేస్తా ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటా అంటే, అదే యోహానులో కింద 3వ అధ్యాయం 6వ వచనంలో, 1వ అధ్యాయంలో క్షమిస్తా అన్నాడు, 3వ అధ్యాయంలో కూడా యోహాను గారు ఈ మాట రాశారు, ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడంటే మొత్తానికి చేయడని కాదు, ఇంగ్లీష్లో బాగుంటుంది, హీ కెనాట్ కంటిన్యూ ఇన్ సిన్. పోనోగ్రఫీ చూస్తూ ఇక అందులోనే కొనసాగడు. ఈల్ కమ్ బ్యాక్. అది ఎటువంటి పాపమైనా సరే నువ్వు అదే పాపములో కొనసాగుతా ఉన్నావు అనుకో, ఎటువంటి పశ్చాత్తాపం లేదు, నీకు రిపెంటెన్స్ లేదు, నువ్వు తప్పు చేసావన్న అపరాధ భావన లేదు, దేవుని దగ్గరికి వెళ్ళాలన్న విషయం నీకు గుర్తే వస్తలేదు, ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ సిన్. యోహాన్ ఏమంటున్నాడంటే, పాపము చేయువాడెవడును ఆయనను చూడలేదు, ఎరగలేదు. హీ ఈజ్ నాట్ అ బిలీవర్ అంటున్నాడు. హీ ఈజ్ నాట్ అ బిలీవర్. సీ ద ఆర్గ్యుమెంట్. మనం రక్షణ కోల్పోము పాపాన్ని బట్టి, కానీ పాపం చేసినప్పుడు అపరాధ భావనతో ప్రభు దగ్గరికి వెళ్తాం, రిపెంట్ అవుతాం, ప్రభు క్షమిస్తాడు. కానీ క్షమించిన దాన్ని గ్రాంటెడ్గా తీసుకొని నువ్వు కంటిన్యూ అవుతున్నావంటే దట్ ఈస్ ద ఎవిడెన్స్ దట్ యూ ఆర్ నాట్ బార్న్ అగైన్ అ బిలీవర్ ఇన్ ద ఫస్ట్ సెన్స్లో. రక్షించబడిన తర్వాత మనం సంపూర్ణమైన పాపము లేని క్రైస్తవులం అవ్వము, కానీ సాతాను దాడి అప్పుడే ఎక్కువగా చేస్తాడు. ఈ మాట చెప్పనివ్వండి. రక్షించబడ్డాక పాపం చేసినప్పుడు సాతాను అంటాడు, నువ్వు పాపం చేశావు, నువ్వు దేవుని పిల్లోడివి కాదు, దేవుడు నిన్ను రక్షించలేదు, రక్షణ నువ్వు కోల్పోయావు, నువ్వు ఇంకా పరలోకానికి పోవు, గిల్టు నీ లోపల చావరాదు, ఎందుకు ఇంత పెద్ద పాపం చేసినావు, చచ్చిపో, ఆత్మహత్య చేసుకో, ఇటువంటి ఆలోచనలు వాడు తీసుకొస్తాడు, డిప్రెషన్ గుండా తీసుకెళ్తాడు. కానీ అప్పుడు రక్షణ అనే శిరస్త్రానాన్ని ఎట్లా వాడాలో తెలుసా? రిపెంటెన్స్తో వాడాలి. యేసు ప్రభు దగ్గరికి రక్షణ అన్న శిరస్త్రానం అంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి వెళ్ళి మనం వాడి దాడిని ఎదుర్కోవాలి. You can go to God in repentance and stop the attacks of the enemy. వాడి అగ్ని బాణాలు ఎదుర్కోవడానికి నీ రిపెంటెన్స్ వెరీ పవర్ఫుల్. గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఇఫ్ యు ఆర్ నాట్ రిపెంటింగ్ ఆఫ్ యువర్ సిన్, నాట్ ఎట్ ఆల్ రిపెంటింగ్, అసలు పశ్చాత్తాపమే లేదు నీ హృదయంలో నీ పాపాన్ని బట్టి, అంటే నువ్వు మొదటగా రక్షించబడ్డ వ్యక్తివి కాదు. ఎవరి బీజం దేవుడు ఎవరి హృదయంలో తన బీజం పెడతాడో ఆ బీజం ఉన్న వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి పాపం పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఒప్పించినప్పుడు హీ విల్ ప్రే. ఇన్ అదర్ వర్డ్స్, వాడి దాడిని ఎదుర్కోవాలంటే ప్రతిరోజు రక్షణ సువార్తను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవ్రీ డే రక్షణ సువార్తను మనం జ్ఞాపకం చేసుకొని ఎదుగుతూ ఉండాలి. మన రక్షణ స్థిరమైనది, మన రక్షణ భద్రపరచబడింది, మన రక్షణ నిశ్చయత దేవుడు మనకిచ్చాడు. సాతానుడు వాడి అగ్ని బాణాలు, వాడి ప్రశ్నలు, వాడి సందేహాలు ఎదుర్కోవడానికి ఆ రక్షణ సువార్తను, ఆ నిశ్చయతను మనం పట్టుకొని మనం ప్రతిరోజు క్రైస్తవ జీవితంలో మనం సువార్త ప్రకటించుకుంటూ ఆ రణరంగంలో ఎదగాల్సిన వారమై ఉన్నాం. దేవుడు అటువంటి శక్తి మనకు దయచేయునుగాక. దేవా, ఈ మాటలు చాలా భారమైనవి. ఎన్నో వచనాలు మేము చూసాం, కానీ వీటన్నింటిలో ఒక సత్యం మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది. నువ్వు మమ్మల్ని రక్షించావు, భద్రపరిచావు,
ఫ్యూచర్లో కూడా మేము నీ ముఖ దర్శనం చేయబోతున్నాం. మా రక్షణ, హోప్, నిరీక్షణ మాకు మీ చేత దయచేయబడ్డది. కాబట్టి సర్వాంగ కవచములో ఉన్న ఈ రక్షణ అనే శిరస్త్రాణాన్ని పట్టుకొని ధరించుకొని వాడి అగ్ని బాణాలను, వాడి సందేహాలను, ప్రశ్నలను ఎదుర్కొంటూ రక్షణలో ఎదగడానికి సహాయం దయచేయండి. పాపము చేసి నీకు దుఃఖం తేకుండా, మీతో సంబంధాన్ని మేం కోల్పోకుండా, అపరాధ భావంలో మునిగిపోకుండా అలర్ట్గా మేము ఉండడానికి కూడా కృప దయచేస్తూ రమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.